హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు టమాటా సూప్ చేసుకుందాం. టమాటాలు ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో మెత్తగా జ్యూస్లా చేసుకోవాలి. ఇంకొక మిక్సీ జార్లోని ఉల్లి ముద్ద చేసుకున్నాను. ఈ టమాటా జ్యూస్ని అలా మెత్తగా చేసేసుకుంటే ఉల్లి పేస్ట్ కూడా అలా మసాలాలు అన్నీ వేసేసుకొని ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని కళాయిలోని ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేగనిచ్చి ఉల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ ఉల్లి పేస్టు చేసుకునే విధానం మన ఛానల్లో ఉంది, షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, చూడండి. ఉల్లి వేగిన తర్వాత కొద్దిగా పసుపు, దానికి సరిపడినంత ఉప్పు వేసుకొని వేగనివ్వాలి. ఉల్లి ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి ఏ కూరైనా, అందుకు ఉల్లి బాగా వేగనివ్వండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది టమాటా సూప్కి. ఉల్లి కొద్దిగా వేగనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా బాగా వేగనిచ్చి ఏ వంటైనా సరే సిమ్లో చేసుకుంటే రుచిగా ఉంటుందండి ఏ కూరైనాని. ఉల్లి బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత మన టమాటా జ్యూస్ మిక్సీ చేసాం కదా, ఆ జ్యూస్ వేసుకోవాలి. ఈ టమాటాలు మనం ఎద్దు మీద పండిన టమాటాలేనండి. మనం ఎరువులు గట్ట వేసుకోం కదా, బాగా రుచిగా ఉంటాయి ఇంట్లో పండిన పంట కాబట్టి. ఈ టమాటా సూపు కొద్దిగా బాగా వేగనిచ్చి కొద్దిగా మీకు ఎంత కారం సరిపోతే అంత కారం వేసుకోండి. కారాలు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా. తర్వాత కొద్దిగా వెన్న వేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది. ఎర్రగా వేగనిచ్చి కొద్దిగా కలుపుతూ ఉండండి అడుగు అంటగంటని. అప్పుడు ఒక మూత పెట్టుకొని కొద్దిగా ఎర్రగా వేగించారంటే కొద్దిగా అలా దగ్గర పడిన దాకా, పచ్చివాసన పోయిన దాకా వేగించుకొని అప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసి దగ్గరికి ఉడికిన దాకా ఉంచుకోండి. మరీ పలసగా దించుకోకండి. అలా ఆయిల్ కొద్దిగా తేలిన దాకా ఉంచుకున్నారంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులో చపాతీలోకి అన్నంలోకి కూడా బాగుంటుంది. టమాటా సూప్ రెడీ. ఈ సెర్రీస్ టమాటాలు కూడా మన మిద్ది మీద పండినవేనండి. ఈ టమాటా సూప్ అండి మా చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళు చేసేవారు. చాలా టేస్టీగా ఉండేది, ఎందుకంటే టమాటాలు బాగుండేవి కాబట్టి.